కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యి ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ తెలంగాణ రాజ్యాధికార పార్టీని ప్రకటించారు. అందరూ ప్రజా సమావేశాలు పెట్టి ప్రకటిస్తారు, కానీ మల్లన్న మాత్రం స్టార్ హోటల్లో ప్రకటించారు. లక్షలు ఖర్చు పెట్టి స్టార్ హోటల్లో ప్రకటించడానికి ఎవరో ఒకరు స్పాన్సర్ చేసి ఉంటారని చెప్పాల్సిన పని లేదు. మల్లన్న పార్టీ పెట్టింది ఎవరి కోసం, ఎవరి ప్రోత్సాహంతో, ఎవరి స్పాన్సర్షిప్తో అన్నది తెలంగాణ రాజకీయ వర్గాలకు బహిరంగంగా తెలిసిన విషయమే. తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్ కుమార్. ఆయన మొదట జర్నలిస్ట్ గా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. రాజకీయ ప్రవేశం 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ, ఖమ్మం, వరంగల్, పట్టభద్రుల నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2021 డిసెంబర్ 7న భారతీయ జనతా పార్టీలో చేరారు. 2023 నవంబర్ 8న మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే సమక్షంలో చేరారు. 2024లో కాంగ్రెస్ పార్టీ నుండి పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే కులగణనపై దారుణమైన విమర్శలు చేయడంతో 2025 ఫిబ్రవరి 5న కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాస్ నోటీసు జారీ చేసింది. ఆయన సమాధానం ఇవ్వకపోవడంతో సస్పెన్షన్ వేటు వేశారు. అసలు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ కావటమే నాటకీయంగా జరిగింది. ఇదంతా రేవంత్ రెడ్డి గేమ్ ప్లాన్ లో భాగమని అనుకున్నారు. ఆ తర్వాత నల్గొండలో జరిగిన ఓ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్నకు రేవంత్ ప్రాధాన్యమిచ్చారు. ఇదంతా బీసీల పేరుతో రాజకీయం చేసి వారి ఓటు బ్యాంకును చీల్చేందుకు చేస్తున్న రాజకీయంగా భావిస్తున్నారు. మల్లన్న పూర్తిగా బీసీ రాజకీయం చేస్తున్నారు. పార్టీ పేరు, జెండాల్లో ఆత్మగౌరవం, అధికారం, వాటా అనే నినాదాన్ని అందుకుంటున్నారు. తన కొత్త పార్టీ బీసీ సమాజాన్ని ఏకం చేసి వారి రాజకీయ, ఆర్థిక హక్కుల కోసం పోరాడే ప్లాట్ఫామ్ గా రూపొందించారని అంటున్నారు. బీసీలు ఇక గాంధీ భవన్, తెలంగాణ భవన్ ముందు పడిగాపులు పడాల్సిన పని లేదన్నారు. బీసీల్లో చట్టసభలకు వెళ్లని వర్గాలను చట్టసభలకు పంపుతానని ప్రకటించారు. బీసీ సమాజాన్ని ఏకం చేసి వారి రాజకీయ, ఆర్థిక హక్కుల కోసం పోరాడే పార్టీ తనదని తీన్మార్ మల్లన్న చెబుతున్నారు. తెలంగాణ గడ్డ మీద బీసీలు ఒక రాజకీయ పార్టీని తీసుకొస్తున్నారని, బీసీల ఆత్మగౌరవ జెండా రెపరెపలాడబోతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తూ మోసం చేస్తున్నాయని, ఏ పార్టీ బీసీలను ఎలా వంచిందో లెక్కలతో వివరిస్తానని చెబుతున్నారు. అయితే మల్లన్న పార్టీ పెట్టడం ఇదే మొదటిసారి కాదు. 2023లో తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతో కొత్త పార్టీ ప్రకటించారు. కానీ అది ముందుకు సాగలేదు. ఇప్పుడు బీసీ ఎజెండాతో కొత్తగా ప్రయత్నిస్తున్నారు. ఇలా మల్లన్న సొంత పార్టీ పెట్టుకుంటే ఆయన ఎమ్మెల్సీని ఊడగొట్టడానికి కాంగ్రెస్ ప్రయత్నించాలి. కానీ కాంగ్రెస్ వైపు నుంచి ఎలాంటి వ్యతిరేకత రావటం లేదు. పైగా మల్లన్నకు ప్రోత్సాహం లభిస్తోందని అంటున్నారు. మల్లన్న కూడా తాను ప్రజాభిప్రాయం తీసుకొని రాజీనామా చేస్తానంటున్నారు. ఇక్కడే ఇదంతా రేవంత్ ఆడిస్తోన్న మల్లన్న రాజకీయ ఆట అని అందరూ ఓ నిర్ణయానికి వస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.